మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, జీవం గల సజీవుడైన తండ్రి, యుగ యుగంలో బ్రతికి ఉన్న దేవ, మీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున ప్రభు మీ యొక్క మంచితనం అంతటి కొరకు స్తుతిస్తున్నాం. మీ నామాన్ని ఉచ్చరించే భాగ్యం మాకు ఇచ్చినారు, మీ యొక్క నామాన్ని గణపరిచే భాగ్యం మాకు ఇచ్చినారు, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడి గణపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం. పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీ ఇంట్లోకి వచ్చే భాగ్యం మాకు ఇచ్చినారు, మీకు వెళ్ళలేని వందనాలు. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అనే మాటకై స్తుతిస్తున్నాం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అనే మాటకై స్తుతిస్తున్నాం. పరలోక తండ్రి, అంత గొప్ప రక్షణని మాకు ఉచితంగా అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. పరలోక తండ్రి, మరి నాయన మాకు అనుగ్రహించిన ఈవులు బహుమానాలన్నిటికీ కూడా స్తోత్రాలు. రక్షణ ఉచితంగా అనుగ్రహించినారు, విశ్వాసం ఉచితంగా అనుగ్రహించినారు, వాక్యాన్ని వరముగా ఇచ్చినారు. పరలోక తండ్రి, పరలోక రాజ్యాన్ని ఇచ్చినారు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చినారు. పరలోక తండ్రి, మీ వాగ్దానాలకై మీకు వెళ్ళలేని వందనాలు. ప్రభా, మా పట్ల మీరు చూపిస్తున్న దయా, జాలి, కనికరము, దీర్ఘశాంతంకై మీకు వెళ్ళలేని వందనాలు. మా యొక్క ఆత్మీయ జీవితాల పట్ల మీరు కలిగి ఉన్న పట్టింపుపై కూడా హృదయపూర్వకంగా మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. పరలోక తండ్రి, సమస్తము చక్కగా చేస్తూ వస్తున్నందుకు ప్రభు మీకు వెళ్ళలేని వందనాలు. ప్రభు, మరి యొక్క ఆగస్టు మాసాన్ని బట్టి స్తోత్రాలు. 21వ దినంకై కూడా స్తుతిస్తున్నాం. ప్రభు, ఇంకో 10 రోజులైతే ఈ యొక్క ఆగస్టు మాసం కూడా అయిపోతుంది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఇన్ని రోజులు మీరు చేసిన మేలన్నిటికై మీ కాపుదల కొరకు, మీ యొక్క భద్రత కొరకు మరి నాయన మిమ్మల్ని హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాము. ఎంతో అద్భుతంగా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తూ వస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రతి విధమైన కీడుల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి మీరు మమ్మల్ని తప్పిస్తున్నారు, రక్షిస్తున్నారు, భద్రపరుస్తున్నారు, సంరక్షిస్తున్నారు. మీకు వెళ్ళలేని వందనాలు నాయన. మా యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు మాకు అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విచ్చుట, ప్రార్థన అనే నూతన నిబంధన సంఘ దర్శనంలో మమ్మల్ని ఉంచి ఆ యొక్క దర్శనంలో మమ్మల్ని కొనసాగింపజేస్తూ వస్తున్నందుకు మీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నాను నాయన. పరలోక తండ్రి, అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన త్యాగంకై స్తోత్రాలు, ఆయన మా కొరకు చిందించిన రక్తంకై స్తోత్రాలు, ఆయన మా కొరకు పొందిన గాయాలకై స్తోత్రాలు. పరలోక తండ్రి, ఆయన యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానముల యందు విశ్వాసముంచుట ద్వారా మీరు మాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు. ప్రభు, మరి పరిచర్య ధర్మం జరిగించడానికి అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు, బోధకులు, హెచ్చరించు వారిని, సరిచేయ వారిని మీరు మాకు అనుగ్రహించినారు. ఆయా వరాలు, తలాంతులు గలవారిని సంఘానికి మీరు అనుగ్రహించి ఈ యొక్క పరిచర్య ధర్మాన్ని మీరు జరిపిస్తూ వస్తున్నందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాను. స్థానికంగా ఉన్న బేతేల్ సంఘాన్ని బట్టి స్తోత్రాలు, విశ్వాసులను బట్టి స్తుతిస్తున్నాం. క్రమం తప్పకుండా ప్రతి కూడికకి అటెండ్ అవుతున్న మీ ప్రియులందరికీ కూడా మీకు వెళ్ళలేని వందనాలు. పరలోక తండ్రి, మరి ఆయన ఆదివారం రోజు పరిచర్యకు వస్తున్న మీ పరిచారకులకై స్తోత్రాలు, మీ ఇంట్లో పనిచేస్తున్న మీ ప్రియులకై స్తోత్రాలు, సండే స్కూల్ టీచర్స్కై స్తోత్రాలు, సండే స్కూల్ పిల్లలకై స్తోత్రాలు. పరలోక తండ్రి, మీ విశ్వాసులందరినీ బట్టి హృదయపూర్వకంగా మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. పరలోక తండ్రి, అన్ని విధాలుగా మరి నాయన మీరు చేస్తూ వస్తున్న మేలన్నిటికై, ఉపకారాలన్నిటికై మీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తున్నాం నాయన. అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి, మరి మా యొక్క ఆత్మీయ జీవితాలను మీరు కొనసాగింపజేస్తూ వస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. పరలోక తండ్రి, ద్వితీయోపదేశ కాండము 31:8 మాకు అనుగ్రహించిన ఆ యొక్క వాగ్దానంపై స్తోత్రాలు. ఆ యొక్క వాగ్దానాన్ని కొనసాగింపజేసే భాగ్యాన్ని ఇచ్చినందుకు మిమ్మల్ని హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. పరలోక తండ్రి, గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ యొక్క బైబిల్ స్టడీస్ని బట్టి కూడా స్తుతిస్తున్నాం. ప్రభు, మరి మీ ప్రియులు కొద్దిమంది రెగ్యులర్గా వస్తున్నారు, వాళ్ళని బట్టి కూడా స్తోత్రాలు. పరలోక తండ్రి, ఈ యొక్క స్టడీ ద్వారా మేము ఏం నేర్చుకోవాలో అది మాకు మీరు నేర్పిస్తూ వస్తున్నందుకు కూడా హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. నీ ముందర నడుచువాడు యెహోవా అనే మాటకై స్తుతిస్తున్నాం. పరలోక తండ్రి, మీరు మాకు ముందర నడుస్తూ ఈ యొక్క పరిచర్యని ముందుకు నడిపిస్తున్నారు, మా యొక్క కుటుంబాలను ముందుకు నడిపిస్తున్నారు, మా యొక్క జీవితాలను మీరు ముందుకు నడిపిస్తూ ఆ యొక్క పరలోక రాజ్యానికి మరి నాయన ఆ యొక్క మార్గాన్ని మీరు సరళం చేస్తూ వస్తున్నందుకు
మీకు వెళ్ళలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తున్నాం. పరలోక తండ్రి, మీరు ముందర నడుస్తూ మీ యొక్క స్వరాన్ని వినిపింపజేస్తూ వస్తున్నారు. మీ స్వరానికి మేము అలవాటు అవ్వాలని ఆ యొక్క స్వరాన్ని మాకు వినిపింపజేస్తూ వస్తున్నందుకు వందనాలు. అన్యుల స్వరము మేము వినకూడదని, ప్రభు మరి లోకంలో లోకస్తుల స్వరంకి మేము అలవాటు అవ్వకూడదని మీ స్వరాన్ని మాకు వినిపింపజేస్తూ వస్తున్నందుకు మీకు వెళ్ళలేని వందనాలు. పరలోక తండ్రి, స్థానిక సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంపై కూడా స్తోత్రాలు. ప్రభు సంఘ ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు. పరలోక తండ్రి, ఉపవాస ప్రార్థనలు ఏమి, సిస్టర్స్ మీటింగ్స్ ఏమి, మరినైనా బైబిల్ స్టడీస్ ఏమి, ఆదివారం పరిచయం ఏమి, కంబైన్డ్ యూత్ మీటింగ్ ఏమి, చిన్న పిల్లలు పరిచయం ఏమి, బీబీఎస్ ఏమి, పరలోక తండ్రి పరిచయాలన్నింటి వరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరినైనా ఈ యొక్క పరిచయాలన్నింటినీ ముందున్న దినాలలో ఇంకా అద్భుతమైన పరిచయం ఇక్కడ జరిగేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ, ఇంకా అనేకమైన వరాలు తలాంతులు గలవారిని మీరు లేవనెత్తుకోవాల్సిందిగా కోరుతూ పరలోక తండ్రి, కొన్ని కొత్త పాటలు కూడా నేర్చుకునే భాగ్యం ఇచ్చినారు, వందనాలు. ఇంకను యూత్ క్యాంప్లో పాడిన పాటలు కూడా మేము నేర్చుకోవాలనుకుంటున్నాం. దయచేసి మా యొక్క గొంతులు ముట్టండి, మంచి స్వరాలు మాకు అనుగ్రహించండి. పరలోక తండ్రి, వాక్యంతో పాటు పాటలు నేర్చుకొని ప్రభు మరి మా యొక్క హృదయాలు మీపైన స్థిరపడేలాగిన సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతుంది. ఈ యొక్క కూడికలు మేము ఆరంభిస్తున్నాం, ఆరాధనతో ఆరంభిస్తున్నాం, కృతజ్ఞతతో ఆరంభిస్తున్నాం, ప్రభు స్తుతి కీర్తనలతో ఆరంభిస్తున్నాం, ప్రార్థనలతో ఆరంభిస్తున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి. పాడే పాటలేమి, వాక్య ధ్యానమేమి, దయచేసి మీరు తోడుగా ఉంటూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. నాయన మీ ప్రజల గమనం మీపైన, మీ వాక్యం పైన ఉండేలాగా సహాయం చేస్తురండి. ప్రభు మరి చుట్టుపక్కల నుండి వచ్చే శబ్దాలన్నింటినీ మేము విశ్వాసంతో యేసునామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. పరలోక తండ్రి, మరి నాయన చంచల తలంపుల నుండి దయచేసి మమ్మల్ని తప్పించండి. చిన్నపిల్లల అల్లరి నుండి కూడా దయచేసి మమ్మల్ని తప్పించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. నాయన పరలోక తండ్రి, ప్రభు మరి మీ వాక్యంలో మేమేం నేర్చుకోవాలో అది మాకు మీరు నేర్పిస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. సైతాన్ని, వాడి యొక్క అనుచరులని, వాడి యొక్క యుక్తిని, వాడి యొక్క కుయుక్తిని విశ్వాసంతో మేము యేసునామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. పరలోక తండ్రి, నాయన మరి మా మధ్యలో మీరు దిగిరండి, మా మధ్యలో మీరు సంచరించండి. పరలోక తండ్రి, మీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపింపజేయవలసిందిగా కోరు. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ యూత్ క్యాంప్ సాంగ్ షీట్లో నుంచి 5వ పాట పాడు. ఉన్న సాంగ్ షీట్ పోయిన మరి నువ్వు కదా తెచ్చింది, ఇంకొక ఆమె తెచ్చిందా? సరే, ఈ మీదే పెట్టుకోండి అందరు మరి. ఈ సాంగ్ షీట్ తీసుకో. మూడో పాట పాడు. ఈ యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానం ఉంది కదా, ఆ సాంగ్ షీట్లో 3వ పాట పాడతాను. ఇక్కడ ఉంది కదా యూత్ క్యాంప్, ఈ యూత్ క్యాంప్ తీసుకోండి. అందులో నుంచి 4వ పాట ఈయన భాస్కర్ కూడా ఇవ్వండి. ఆ యూత్ క్యాంప్ సాంగ్ షీట్లో నుంచి 5వ పాట పాడతాం. ప్రభువా నీ వాక్యము నిత్యము నిలుచును అనే పాట. మన యూత్ క్యాంపు మంచిగా నేర్చుకున్న పాటలకి నేనైతే అన్ని పాటలు నేర్చుకున్నాను. సో దేవుని చూసైతే ఈ పాటలకి మనం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తాం. ఈ యూత్ క్యాంప్ సాంగ్ షీట్లో నుండి 5వ పాట పాడుతూ మనం ఈ యొక్క కూడికను ఆరంభిద్దాం. ప్రభువా నీ వాక్యము నిత్యము నిలుచును మమ్ము నడుపును నీ సత్యవాక్యము సజీవవాక్యము. ప్రభువా నీ వాక్యము నిత్యము నిలుచును మమ్ము నడుపును నీ సత్యవాక్యము సజీవవాక్యము. ఉన్నారు శరీరులందరూ దాని కోపం
నిలచియుండును. ప్రభుని వాక్యమే శాశ్వతముగా నిలచియుండును. ప్రభువాని వాక్యము నిత్యము నిలుచును. మమ్ము నడుపును నీ సత్యవాక్యము సజీవ వాక్యము. ప్రభువాని వాక్యము నిత్యము నిలుచును. మమ్ము నడుపును నీ సత్యవాక్యము సజీవ వాక్యము. We'll sing the same song once again. ఇదే పాట మళ్ళీ పాడతాము. యూత్ క్యాంప్లో పాడిన ఈ సాంగ్ షీట్లో నుండి 5వ పాట. సాంగ్ షీట్స్ మన దగ్గర ఉండే తీసుకోండి. 5వ పాట యూత్ క్యాంప్ సాంగ్ షీట్లో నుండి 5వ పాట. ప్రభువా నీ వాక్యము నిత్యము నిలుచును. సత్యవాక్యము
నిత్యము నిత్యము
బైబిల్ పదవాడు సార్వత్రిక సంఘ వాగ్దాన పాడవాడు. నీవు నడచు మార్గమంతటిలో నీవే నీవైనా యెహోవా. నీవు నడచు మార్గమంతటిలో నీవే నీవైనా యెహోవా. నీకు తోడై యుందును, నీకు తోడై యుందును. ద్వితీయోపదేశ కాండము 31:8. అందరం కలిసి చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 31:8. కూర్చోనా, డిస్టర్బ్ చేయదు, కూర్చో. వాక్యం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడిక్కడ తిరగదు, గమనిస్తాం. ద్వితీయోపదేశ కాండము 31:8 అందరం కలిసి చదువుతాం. ద్వితీయోపదేశ కాండము 31:8 అందరం కలిసి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీ తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం పొందకుమని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పెను. చదువుతున్న లేఖన భాగాన్ని దేవుడు మాట్లాడుతున్నాక, నీ ముందర నడుచువాడు యెహోవా అనే మాటని మనం ప్రారంభించడం. ఆ యొక్క లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని మనం ఏం చేస్తున్నాము అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ముందుగా నడిచిన సందర్భాలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనే సంగతి మనం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లా పాత నిబంధనలో ముందు కొన్ని సంగతులు చూసినాం. దాని తర్వాత ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చినాం మనం. సో నూతన నిబంధనకు వచ్చి ఏం చేసినాము అంటే, నూతన నిబంధనలు కూడా కొన్ని సందర్భాలు మనము చూసినాము. దేవుడు ముందుగా నడిచిన సందర్భాలు ఏమేమి ఉన్నాయి అనే సంగతి తెలియజేస్తూ కొన్ని సంగతులు మనము చూసినాము. అందులో మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం చూసినాము. ఆ యొక్క నక్షత్రము జ్ఞానులకి ముందుగా నడిచింది అండ్ ఆ జ్ఞానులకి మార్గం చూపించింది. యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటి పైకి వచ్చి ఆ యొక్క నక్షత్రం ఏం చేసిందంటే దారి చూపించింది. సో జ్ఞానులకి నక్షత్రం దారి చూపించింది. ఎలా చూపించింది అంటే, ఆ యొక్క నక్షత్రం జ్ఞానం ముందుగా నడుచుకుంటూ వెళ్ళింది అనే సంగతి మనం చూసినాం. దాని తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చూసినాము. అక్కడ ఏంటి అంటే, గొర్రెలకు ముందు నడిచేవాడు గొర్రెల కాపరి అనే సంగతి మనం చూసినాం. సో గొర్రెల కాపరి అనేవాడు ఏం చేస్తాడు అని అంటే, గొర్రెలకి ముందు నడుస్తున్నాడు అనే సంగతి మనము చూసినాం. దాని తర్వాత సో పోయిన వారం మనం ఏం చూసినాము అంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం మనం చూసినాం. సో అక్కడ ఏమి అని అంటే, చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం కాదు, గుడ్డివాడిని యేసుక్రీస్తు ప్రభువారు గుడ్డినాడు అండ్ ఆ యొక్క వ్యక్తిని ఆయన స్వస్థపరిచినాడు. ఆ యొక్క గుడ్డి వాళ్ళని స్వస్థపరిచిన సంఘటన పోయిన వారం మనము చూసినాం. సో అట్లా ఆ యొక్క గుడ్డి వాళ్ళు ఏం చేసినారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించినారు. వాళ్ళు లూకా సువార్త 18:35 వచనం మనం చదివినాం పోయినసారి.
పోయిన వారం మనం చూసింది లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం. అక్కడ ఏమి అంటే ఇద్దరు గుడ్డి వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువు వారు స్వస్థపరుస్తారు. సో ఆ గుడ్డి వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభువును వెంబడించారు. సో ఈవెందో వాళ్ళు గుడ్డి వాళ్ళు అయినప్పటికీ, వాళ్ళకు కన్ను కనబడకపోయినప్పటికీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించారు. అంటే యేసు ప్రభు ముందు వెళ్తున్నాడు, వీళ్ళేమో వెనకాల వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళపైన కనికరపడ్డాడు అనే సంగతి మనం చూసి, మర్సీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మర్సీ, కనికరము ఎలాంటిది అనే సంగతి ఒక 5-6 సంగతులు చూసి ఈరోజు ఇంకో సందర్భం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుండి 31 వరకు నేను చదువుతున్నాను, గమనించాను. నూతన నిబంధనలో దేవుడు ముందు నడిచిన సందర్భాలు ఏంటి అనే దాంట్లో ఈరోజు 4వ సంగతి మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుండి 31 వరకు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. యేసు అక్కడ నుండి వెళ్తుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చి, యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును కాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడను. అప్పుడు యేసు, ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించారు. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. సో ఇది ఒక సందర్భం. అంటే యేసు నీ ముందర నడుచువాడు యెహోవా అనే మాటకి ఇది ఒక సందర్భం అన్నమాట. ఏంది ఈ సందర్భం అంటే చూడండి, ఆనే ఉంది. ఆయన అక్కడ నుండి వెళ్తుండగా, అంటే యాయీరు కుమార్తెను యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచినాడు. ఆయన కుమార్తెను స్వస్థపరిచిన తర్వాత ఆయన ఇంట్లో నుండి బయటకు వచ్చినాడు. యేసు బయటికి వచ్చి అట్లా వెళ్తూ ఉన్నాడు, వేరే ఇంటికి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఇద్దరు గుడ్డి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని చూసినారు. మార్గంలోనే వాళ్ళు యేసు ప్రభువుని కలుసుకున్నారు. అది సందర్భం. యేసు అక్కడ నుండి వెళ్తుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, గుడ్డివారు ఆయన వెంట వస్తున్నారు. గుడ్డలు ఏం చేస్తున్నారు అంటే, గుడ్డి వాళ్ళు అంటే వాళ్ళ కళ్ళు కనిపిస్తున్నాయా, కనిపిస్తలేవా? కనిపిస్తలేవా? ఆయన వెనకాల ఎట్లా వస్తున్నారు మరి? ఇది ప్రశ్న. కళ్ళు కనబడని వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారి వెనకాల ఎట్లా వెళ్తున్నారు అంటే, ఒక ఇంట్లో దర్శించడం అయిపోయింది, ఇంకో ఇంటిని దర్శించడానికి యేసు ప్రభు వెళ్తున్నాడు. ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మార్గంలో సరే వీళ్ళు ఎక్కడో రోడ్డు పక్కన అడుక్కుంటున్నారు. అడుక్కుంటూ ఉంటే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్తున్నారు. చాలా మంది జనసమూహం ఆయన వెనకాల వెళ్తున్నారు. సో ఈ యొక్క గుడ్డి వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నది ఏంటంటే, ఎవరు వెళ్తున్నారు, ఏంటి ఇదంతా ఇంత ఊరేగింపుగా, ఇంత శబ్దం వినబడుతుంది, అందరూ హల్లెలూయా అంటున్నారు, హోసన్నా అంటున్నారు, దావీదు కుమారుడా అని అంటున్నారు, దావీదు కుమారుడికి జయము అంటున్నారు, రోగులంతా పరిగెత్తుకుంటూ వెళ్తున్నట్టున్నారు, మమ్మల్ని స్వస్థపరచు ప్రభువా అని పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. ఏంది ఈ ఊరేగింపు, ఏంది ఈ జాతర అని అనుకొని వాళ్ళు బహుశా అక్కడ ఎవరైనా అడిగినారేమో పట్టుకొని, ఇదేంటి అంటే, అవు యేసు ప్రభు పోతున్నాడు, ఆయన వెనకాల మేము వెళ్తున్నాము, ఆయన ముట్టుకుంటే మాకు స్వస్థత కలుగుతుంది, ఆయన నోట్లో నుంచి ఒక మాట ఊడిపడితే మాకు స్వస్థత కలుగుతుంది అని చెప్పేసి ఎవరో వాళ్ళకి చెప్పినారు. సో ఈ గుడ్డి వాళ్ళు కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నారు. సో యేసుక్రీస్తు ప్రభువు వారు ముందు నడుస్తున్నాడు. దాని తర్వాత ఆయన వెనకాల బోర్డంత మంది జనసమూహం ఉన్నారు. ఆ జనసమూహంతో పాటు వీళ్ళు కూడా, ఈ యొక్క గుడ్డి వాళ్ళు కూడా ఆ జనసమూహంలోనే ఎవరో ఒకరు చేయి పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు కదా. అంతేనా? రైట్. చూడండి 27 అక్కడ నుండి వెళ్తుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. సో వీళ్ళు గుడ్డలే కానీ వీళ్ళకు కళ్ళు మాత్రం కనిపించట్లేదు. చెవులు మంచిగా ఉన్నాయి, నోరు మంచిగా ఉంది, నాలుక మంచిగా ఉంది, చేతులు మంచిగా ఉన్నాయి, కాళ్ళు మంచిగా ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి కానీ ఏం లేవు, కళ్ళు మాత్రం లేవు. అన్నీ మంచిగా ఉండి కళ్ళు లేకపోయినా చాలా కష్టం.
అన్నీ మంచిగా ఉండి చెవులు మంచిగా లేకపోయినా యాస్టరే, అన్నీ మంచిగా ఉండి చేతులు లేకపోయినా ఇబ్బంది. మన బాడీలో ఏ ఒక్క అవయవం కూడా సరిగ్గా లేకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళని వికలాంగులు, లేకపోతే ఈ రోజులలో వికలాంగులు కూడా అనకూడదు, దివ్యాంగులు అనాలి. వాళ్ళని వికలాంగులు అంటే తీసుకపోయి వదిలేస్తాం. సో దివ్యాంగులు అనాలి. సో ఈ యొక్క గుడ్డి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించారు. ఆయన ఎంత దూరం వెళ్ళినా సరే ఆయన వెంబడే వెళ్తున్నారు. అక్కడ రాయబడ్డ మాట ఏంటి అంటే, దావీదు కుమారుడా మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. ప్రజలందరూ కూడా కేకలు వేస్తున్నారు, వీళ్ళు కూడా కేకలు వేస్తున్నారు. వాళ్ళ కేకలు వీళ్ళ కేకలు అన్నీ, మరి ఏ కేకలు వినపడ్డా యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలియదు. సరే, మమ్ము కనికరించుమని కేకలు వేస్తారంట. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చి, సో యేసు ఎక్కడికి వెళ్ళినాడంటే ఇప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళినాడు. సో వీళ్ళు గుడ్డి వీళ్ళు అడుక తింటున్నారు. ఈ యొక్క గుడ్డి వాళ్ళని పట్టించుకునేటట్టు ఎవరు లేరు, వాళ్ళ వైపు చూసే వాళ్ళు కూడా ఎవరు లేరు. వాళ్ళ అవతారం ఎట్లుంది, వాళ్ళు ఎటువంటి బట్టలు వేసుకున్నారు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. అయినా సరే ఇక్కడ మంచి మాట రాయబడ్డది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ఇంట్లోకి వెళ్ళినాడంట. ఈ యొక్క గుడ్డి వాళ్ళు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళిపోయారంట. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అడుక తినే బిచ్చపుల్లని ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్నోళ్ళు కానీ నేను కానీ మా ఇంట్లోకి రానిస్తానా? అందుకే ఈ బైబిల్ మనకు కావాలి. ఈ బైబిల్ మనకి చాలా విషయాలు నేర్పిస్తుంది. యేసు ప్రభువుని నమ్ముకున్నాము అని ఉట్టిగా చెప్పుకుంటే సరిపోదు. యేసు ప్రభు యొక్క లక్షణాలు కూడా మనకి రావాలి. యేసు ప్రభు అందరినీ సమానంగా ప్రేమించేది. మనుషులు పై రూపాన్ని చూస్తారు, వాడు మంచి బట్టలు వేసుకున్నాడా లేడా, ఆ గుడ్డోకి దానం చేయాలంటే కూడా రోజు జేబులకి చిల్లర పైన తీసి చెయ్యి పట్టు అని ఇట్లా వేసేస్తాం. మనం ఒకవేళ వేసినా కానీ ఆ చెయ్యి కూడా ముట్టుకోనికి ఇష్టం లేదు, ఎందుకంటే గలీజ్ చెయ్యి. బట్టలు కూడా గలీజ్గా ఉన్నాయి, ఇంటికెళ్ళంతా తిరిగిపోయి ఉంటుంది. వాళ్ళు స్నానం చేసి ఎన్ని రోజులు అయిందో ఏమో వాసన వస్తుంటుంది. సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఇక్కడ ఉన్న ఈ గుడ్డివాడు ఎవరో కాదు, మనమే కదా. ఇక్కడ ఉన్న గుడ్డివాడు ఎవరో కాదు, మనమంతా ఆత్మీయంగా గుడ్డితనంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మన పైన జాలి పడ్డాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇంటి ఓనర్ కూడా ఉన్నాడు. ఈ ఇంటి ఓనర్కి కూడా చాలా మంచి లక్షణం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆహ్వానించినాడు, అక్కడ వరకు బాగానే ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఇంట్లోకి వచ్చినాడు, అది మంచిగానే ఉన్నది. దాని తర్వాత ఒక అడుక తినేటప్పుడు కూడా ఆయన ఇంట్లో లోపలికి వచ్చినారు. ఓనర్ ఏమైనా అన్నాడా అంటే ఏమీ అనలేడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కనుక నా లోపలికి వస్తే నేను అందరినీ ప్రేమించుడు ఆరంభిస్తాను, అందరినీ సమానంగా చూస్తాను, అందరితో నేను సమానంగానే ఉంటాను. నాకు అందరూ సమానమే, యువకోడు తవ్వుకోడు లేక ఉన్నోడు లేనోడు అటువంటి భేదాలు నాకు ఏమీ ఉండవు. సో కాబట్టి ఈ ఓనర్కి కూడా చాలా మంచి లక్షణాలు ఉంటాయి. ఆయన యేసు ప్రభువును ఆయన ఇంట్లోకి ఆహ్వానించినాడు. అదేవిధంగా యేసు ప్రభువుతో పాటు మరి ఎంతమంది వచ్చినారో ఆ ఇంట్లోకి మనకైతే తెలియదు, కానీ ఈ అడుక తినేటోళ్ళు కూడా ఆయన ఇంట్లోకి వచ్చినారు. సో అడుక తినేటోళ్ళకు కూడా ఆయన ఆశ్రయం అనేది ఇచ్చినాడు. సో నీ ముందర నడుచువాడు యెహోవా అంటే, మన ముందు నడుస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం నేర్పిస్తున్నాడు అని అంటే, ఆ దేవుని యొక్క లక్షణాలు నీకు నాకు రావాలి అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. క్రీస్తు యొక్క మనసు మనకు కూడా రావాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి మనస్తత్వం మీకు ఎలా ఉందో అలాంటి మనస్తత్వం నీకు నాకు కూడా రావాలి. చూడండి 28వ వచనం, ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అసలు ఆ గుడ్డి వాళ్ళు యేసు దగ్గరకు వచ్చినారు. సరే, వాళ్ళు యేసు ప్రభుతో ఏం మాట్లాడినారో మనకైతే తెలీదు.
బైబిల్లో లేదు, ఖచ్చితంగా మాకు చూపు కావాలి ప్రభా అని అడుగుతారు. మాకు చూపు కావాలా, మేము చూడాలనుకుంటున్నాము, ఎన్ని రోజులని ఇట్లా బ్రతుకుతాం, ఎన్ని రోజులంటేనే అడుగు తింటాము, మా యొక్క స్థితి మార్చు, మా యొక్క గతి మార్చు. నువ్వు కనుక మారిస్తే మా స్థితి మారుతుంది. నువ్వు మమ్మల్ని ముడితే, మమ్మల్ని స్వస్థపరిస్తే మా యొక్క స్థితి మారుతుంది, మా యొక్క గతి మారుతుంది, మా యొక్క వృత్తి మారుతుంది, మా యొక్క ఆలోచనలు మారుతాయి, మా యొక్క తలంపులు మారుతాయి. మేము ఉన్నతమైన స్థాయికి వెళ్తాము. మమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళు, మమ్మల్ని మార్చు, మాలో గొప్ప మార్పు తీసుకుందా అని అనేసరికి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని మళ్ళీ ఒక ప్రశ్న అడిగినాడు. నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? సో ఏ విశ్వాసి అయినా సరే, మందిరానికి వచ్చే ప్రతి ఒక్క విశ్వాసి యొక్క హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చూస్తాడు. ఆయన యొక్క పైరూపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చూడరు. సో అందుకే సింపుల్గా చెప్పాలంటే, మనం సెలూన్ షాప్కి వెళ్తాం, కటింగ్ షాప్కి వెళ్తాం, పెద్ద ఎంటికలతోని, పెద్ద గడ్డంతోని, అంత వికారంగా పోతే ఆ కటింగ్ షాప్ ఏం చేస్తాడు? మనల్ని మంచిగా కటింగ్ చేస్తాడు, మంచిగా షేవింగ్ చేస్తాడు, నీట్గా గుడ్ బాయ్ లెక్క అయ్యాలి. యేసుప్రభు దగ్గరికి అట్లనే రావాలి. ఎవరైనా సరే యేసుప్రభు దగ్గరికి ఉన్న పాటున రావాలి. ఉన్న పాటున యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన మనలో అన్నీ మార్చి ఆయన మనల్ని మంచిగా చేసి పంపిస్తాడు. అంటే మన ఆత్మీయ జీవితాలని ఆయన మంచిగా చేసి పంపిస్తాడు. అది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క లక్షణం. సో యేసుప్రభు నమ్ముకున్న నీకు నాకు కూడా అటువంటి మనస్తత్వమే ఉండాలా. సో యేసుప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరినీ ప్రేమించే లక్షణం నీకు నాకు కూడా ఉండాలి. సో యేసుప్రభు చూసేది పైరూపాన్ని కాదు, ఆయన హృదయాన్ని చూస్తాడు. వీళ్ళకి ఒకే ఒక మాట అడిగినాడు, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? చాలా మంచి మాట వాళ్ళు చెప్పినారు. చూడండి 29 అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పింది. ఈ నమ్మిక అనేది చాలా ప్రాముఖ్యం. ఏమో ఈ యొక్క నమ్మిక అనేది చాలా చాలా ప్రాముఖ్యం. నమ్మిక లేకుండా యేసుప్రభు మన జీవితంలో ఏ పని చేయడు, ఏ కార్యము చేయడు, ఏ అద్భుతము అసలు చేయడు. యేసుప్రభుతో నువ్వు పని చేయించుకోవాలా, నా యొక్క పని యేసుప్రభు చేయాలా, లేకపోతే నా అక్కడ తీర్చబడాలా, నా కుటుంబంలో పరిస్థితులు మారాలా అని అంటే ఖచ్చితంగా నీకు యేసుప్రభు మీద నమ్మిక అనేది ఉండాలా. ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? నీ స్థితి నేను మారుస్తాను, నీ గతి నేను మారుస్తాను, నీ పరిస్థితులు నేను మార్చేస్తాను, నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకొని వస్తాను, నిన్ను హెచ్చించగలను అని నువ్వు నమ్ముచున్నావా లేదా అని యేసుక్రీస్తు ప్రభువారు అడిగితే మన ప్రశ్న ఏంటి? మన సమాధానం ఏంటి? నమ్మిక. యేసుప్రభు చూసేది మన నమ్మిక. వీళ్ళు ఏ ఇంటెన్షన్తో నా దగ్గరకు వచ్చినారు? ఈ గుడ్డి వాళ్ళు ఏ ఉద్దేశంతో, వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశంతో వీళ్ళు నా దగ్గరకు వచ్చినారు? ఏ ఉద్దేశంతో ప్రజలు మందిరానికి వస్తున్నారు? ఏ ఉద్దేశంతో ప్రజలు నా దగ్గర నాకు మొరపెడుతున్నారు అనేది ఆ యొక్క హృదయంలో ఉన్న ఆలోచనని, హృదయంలో ఉన్న వాంఛని యేసుప్రభు చూస్తాడు. సో ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఉత్తరం ఇచ్చారు. ఎవరు వీళ్ళు అంటే గుడ్డి వాళ్ళైనా వాళ్ళ చెవులు మంచిగానే ఉన్నాయి. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి విన్నారు. యేసుప్రభు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, అడక తినే పిచ్చకోళ్ళు యేసుప్రభు గురించి విన్నారు. యేసుప్రభు మీద నమ్మిక ఉంచినారు. నమ్మిక ఉంచి వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. సో నేటి దినాలలో విశ్వాసులకి నమ్మిక ఉండట్లేదు. విశ్వాసులు యేసుప్రభుని నమ్మట్లేదు. విశ్వాసులకి నమ్మిక అనేది తగ్గిపోతూ వస్తుంది. కానీ అన్యులు మనకంటే ఇంకా వాళ్ళే ఒకడికి ఉన్నాయో అని మనము చెప్పచ్చు. సో ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అంటే నాకు అంటే నేను సమర్థునేనా కాదా, ఈ యొక్క అద్భుతము నేను చేయడానికి సమర్థునేనా కాదా, నేను శాతనైనా ఉండేనా లేకపోతే శాతగా ఉన్నా అని అర్థం. సో వాళ్ళు ఏమన్నారంటే మేము నమ్ముచున్నాము, ఖచ్చితంగా నువ్వు దీన్ని చేయగలవు, నువ్వు తప్ప ఈ యొక్క కార్యాన్ని చేసేవాళ్ళు ఇంకెవరు లేరు. ఆదికాండము 18:14 చూడండి. ఆదికాండము
18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది అది. అక్కడ వరకు చాలు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇర్మియా 32:27 అదే మాట ఉంటుంది. అడుగుతారు ఇర్మియా 32:27 నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, అది నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. సో సమస్తము చేయగల దేవుడు. యోబు 42:2 మంచి మాట ఉంటుంది. ఆడవాడు యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం అండి. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. నీవు సమస్త క్రియలను చేయగలవు. నీవు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కాదు. సో నీవు సమస్త క్రియలను చేయగలవు. సో దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అనే సంగతి మనకు అక్కడ అర్థమవుతుంది. ఇంకా కొన్ని వచనాలు చూడండి. ఎఫెసీ 3:20. సో హౌ ఈజ్ అవర్ గాడ్? అవర్ గాడ్ ఈజ్ అన్ ఏబుల్ గాడ్. సమస్తము చేయగలడు అనే సంగతి మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఎఫెసీ 3:20 మనలో అడుగువాటన్నిటికంటేను ఊహించువాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేసే దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నాం. ఈ వచనాలన్నింటిలో ఇంగ్లీష్ బైబిల్లో ఏబుల్ గాడ్, ఏబుల్ టు డూ ఎక్సీడింగ్లీ గ్రేట్ అబౌవ్ మోర్ దాన్ వాట్ వి ఆస్క్ ఆర్ థింక్. ఏబుల్ గాడ్ అంటే శక్తి గల దేవుడు, చేయగల దేవుడు, సాధ్యమైన దేవుడు అని అర్థం. సో ఒకటి చూసినాము 42:2 యోబు గ్రంథం, నీవు సమస్త క్రియలను చేయగలవు. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసినాము ఎఫెసీ 3:20లో ఏమి అంటే మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే ఇంకా అత్యధికంగా చేసే దేవుడు అంట. సో ఈ దేవుడు మనకి ముందు నడుస్తూ మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే ఐయామ్ అన్ ఏబుల్ గాడ్, నేను చేయగల దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని రుజువు చేయడానికే యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి ముందు నడుస్తున్నాడు. గుడ్డివాడి కన్ను తెరవడం ఏ డాక్టర్ వల్ల కూడా కాదు. గుడ్డివాడి యొక్క కన్ను తెరవడం ఏ మంత్ర తంత్రాల వల్ల కానీ ఇంకా ఎటువంటి చాతబడి చేసినా, ఏ మంత్రాలు చేసినా, ఏం చేసినా ఏది కాదు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పునస్కారాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా అది కాలేదు. కేవలం సృష్టికర్త మాత్రమే దాన్ని చేయగలడు. అందుకే ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? నేను శక్తి గలవానని మీరు నమ్ముచున్నారా? నాకు ఇవన్నీ సాధ్యమే అని మీరు నమ్ముచున్నారా? హెబ్రీ 2:18. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. సో హీ ఈస్ ఏబుల్ టు హెల్ప్ ద టెంప్టెడ్. సో శ్రమను పొందుతున్న వారికి సహాయము చేసే శక్తి గల దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నాం. సో హీ ఈస్ ఏబుల్ టు హెల్ప్ us. సో మన యొక్క శ్రమలలో మనకి సహాయం చేయడానికి ఈ దేవుడు శక్తి గలవాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. 5:7 హెబ్రీ, అక్కడే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి ఉండెను. సో మహారోదనంతోను
కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి. సో మరణం నుండి కూడా మనల్ని రక్షించే శక్తి గల దేవుడు అనే సంగతి నీకు నాకు ఇక్కడ అర్థమవుతుంది. మొదటి మరణం నుండి అయినా సరే మనల్ని తప్పిస్తాడు, రెండో మరణం నుండి అయినా సరే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని తప్పిస్తాడు. తప్పించడానికి శక్తి గల దేవుడు, ఏబుల్ టు డెలివర్ అని ఉంటుంది అక్కడ. సో ఇంగ్లీష్ బైబిల్లో ఏబుల్ గాడ్ అంటే సామర్థ్యము గల దేవుడు, సమర్థుడైన దేవుడు, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అనే మాట మనం వాక్యంలో చదువుతున్నాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే హీ ఈజ్ ఏబుల్ గాడ్. 7:25 అక్కడ ఎవ్రీ 7:25 ఈయన తన ద్వారా ఈ దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. సో హీ ఈజ్ ఏబుల్ టు సేవ్ దెమ్ కంప్లీట్లీ, సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో మీకు అర్థమవడానికి ఇంకో వచనం చూపిస్తా. దానియేలు 3:17 ఇదైతే మీకు అర్థమవుతుంది. దానియేలు 3వ అధ్యాయము 17వ వచనం. ఎలాంటి దేవుని పైన మనము నమ్మిక ఉంచినాం, ఈ యొక్క యవనస్తులు ఎలాంటి దేవుడి పైన నమ్మిక ఉంచినారు, ఈ యొక్క దేవుని నమ్ముకున్న తర్వాత వీళ్ళకి ఇంత ధైర్యం, ఇంత విశ్వాసం, ఇంత తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది అనే సంగతి మనకు అర్థమవుతుంది. దానియేలు 3:17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అనే మాట దగ్గర మనం ఆగినాం. సో అంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలని మనము అనుమానించొద్దు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలని మనము నమ్మాల. మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే ఎక్కువ చేసే శక్తి గల దేవుడు. ఇక్కడ యవనస్తులు ఉన్నారు, రాజుగారు ఒక పెద్ద విగ్రహాన్ని నిలబెట్టినాడు, మీరు దానికి మొక్కాలా అని అంటే మొక్కట్లా, మొక్కకపోతే అగ్నిగుణంలో పడేస్తాం, మాకు చింతనే లేదు, మాకు అసలు చింతనే లేదు, మేము మాత్రం మొక్కం అని అంటే చాలా అద్భుతమైన మాట. అసలు వీళ్ళకి ఇంత తెగింపు, ఇంత ధైర్యము ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ యొక్క దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళు ఎరిగినారు, వాళ్ళు తెలుసుకున్నారు. ఆ మండుచున్న వేడిమి గల అగ్నిలో నుండి కూడా ఈ యొక్క దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు. ఓ రాజా, నీకు సమాధానం చెప్పాల్సిన చింత కూడా మాకు లేదు. సో ప్రియమైన దేవుడు బిడ్డలారా, అగ్ని లాంటి పరీక్షల గుండా బహుశా నువ్వు నేను వెళ్తున్నామేమో, అగ్ని లాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు నేను ఉన్నామేమో. మనకు ఉన్న నిరీక్షణ ఏంటి అంటే ఆ యొక్క పరిస్థితులలో నుండి కూడా ఈ యొక్క దేవుడు మనల్ని బయటికి తీసుకురావడానికి సమర్థుడు. ఇంకో వచనం చూడండి, దానియేలు 6:20. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. గుహ దగ్గరికి రాగానే జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, చిరకాలం జీవించును గాక, ఆయన తన దూతను పంపించి సింహముల నోళ్లను, సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. ఏబుల్ గాడ్ అనే మాట దగ్గర మనం ఆజ్ఞం. హౌ మచ్ హీ ఈజ్ ఏబుల్ అంటే he can deliver even from lion's den, he can deliver even from the hell fire.
అగ్ని లాంటి శ్రమలలో నుండి కూడా ఈ దేవుడు నన్ను తప్పిస్తాడు. శత్రువు సైతానుడు కనుక సింహంలాగా గర్జిస్తూ ఉంటే, ఆ యొక్క గర్జించు సింహం వలె మనల్ని తరుముతూ ఉంటే, ఆ సైతాన్ యొక్క చెరలో నుండి కూడా ఈ యొక్క దేవుడు నిన్ను నన్ను విడిపించడానికి, కాపాడడానికి, రక్షించడానికి శక్తిమంతుడు, సమర్థుడైన దేవుడు అనే సంగతి నువ్వు నేను ఇక్కడ తెలుసుకుంటున్నాను. సో సమర్థుడైన దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్న తర్వాత ఆ యొక్క దేవుని యొక్క శక్తి సామర్థ్యాలని మనము అనుమానించొద్దు. ఇప్పుడు చూడండి, ఇంకొక వచనం చూడండి. యూదా 1:24, యూదా పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. యూదా 1:24. తొట్టిల్లకుండా మనల్ని కాపాడడానికి శక్తి గల దేవుడు, మహిమ ఎదుట ఆనందముతో మనందరినీ నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యము ఆధిపత్యము అధికారమును యుగ యుగములకు కలుగును కాక అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. సో తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు, ఆత్మీయ జీవితంలో నుండి తొట్టిల్లపోకుండా, వేరే దారికి వెళ్ళకుండా మనల్ని, మన ఆత్మీయ జీవితాలని కాపాడడానికి శక్తి గల దేవుడు. ఆ యొక్క ఆత్మీయ జీవితాలని అట్లా కాపాడుతూ ఏం చేస్తున్నాడు అంటే చూడండి, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకు, ఆ తండ్రి అయిన దేవుని ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టడానికి శక్తి గల దేవుడు. దోషులుగా కాదు నిలబెట్టేది, అంటే దట్ గాడ్ ఈజ్ ప్యూరిఫైయింగ్ అస్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మనందరినీ పవిత్రపరుస్తూ ఉన్నాడు, శుద్ధి చేస్తూ ఉన్నాడు. సో మనల్ని ప్యూరిఫై చేస్తూ ఉన్నాడు అన్నమాట. సో మనల్ని నిర్దోషులుగా చేసి ఆ యొక్క మహిమ ఎదుట, ఆ దేవుని ఎదుట మనల్ని నిలబెడతాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. నిలబెట్టడానికి శక్తి గల దేవుడు. సో చేతగా దేవుడిని నువ్వు నేను నమ్ముకోలేదు, లేకపోతే ఈ దేవుడు ఏం చేస్తాడులే, ఏం చేసినాడని ఇప్పుడు చేయడానికి అని అనడానికి కూడా వీల్లేదు. అరణ్యంలో 40 సంవత్సరాలు వారి దేవుడిని శోధించిందట. ఈ దేవుడు మాకు మాంసం ఇస్తాడా లేదా సుతం, ఇస్తాడో లేదో సుతం ఏమున్నదో ఆయన దగ్గర జర టెస్ట్ చేద్దాం. వాళ్ళు దేవుడిని టెంప్ట్ చేసిండ్రట, శోధించిండ్రు. వాళ్ళు ఎట్లా ఇస్తాడో సుతం వాళ్ళు అడిగిన ప్రతీది కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అంటే పరలోకంలో ఆయన దగ్గర ఇంకా ఏమేముందో అనిపిస్తుంది నాకు. వాళ్ళు మాంసం అడిగితే మాంసం ఇచ్చినాడు, వాళ్ళు రొట్టెలు అడిగితే రొట్టెలు ఇచ్చినాడు, మన్నా అడిగితే మన్నా ఇచ్చినాడు, నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చినాడు. ఇంకెమున్నాయో పర్వతంలో ఆయన దగ్గర మనకి ఈయనకి. అంటే అన్ని అక్కర్లు కూడా తీర్చడానికి శక్తి గల దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నాను. ఇప్పుడు మనం చదివిన వచనాలు అన్నీ కూడా ఇంగ్లీష్ బైబుల్లో ఏబుల్ గాడ్, ఏబుల్ గాడ్, ఏబుల్ గాడ్. సో సమర్థుడైన దేవుడు అనే మాట మనకు అర్థమవుతుంది. సో అందుకే యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్న తర్వాత కొద్దిమంది విశ్వాసులు ఎట్లుంటారంటే వాళ్ళు బేసిక్గా ఉంటారు అన్నమాట. వాళ్ళ ఇంట్లో ఏముందో పట్టించుకోరు, ఏం లేదో పట్టించుకోరు, అన్నీ దేవుడు చూసుకుంటాడు. ఉన్న దాంట్లోనే మనం సంతోషిద్దాం, నాకు ఎక్కువ అవసరమే లేదు, ఇంకా నేను దాని గురించి ఆలోచించను అని వాళ్ళు బేసిక్గా ఉంటారు. ఎటువంటి శ్రమలు వచ్చినా సరే, ఎటువంటి ఇరుకులు వచ్చినా సరే చాలా కేర్ఫ్రీగా ఉంటారు. వాళ్ళు కేర్లెస్గా ఉంటారు అన్నమాట. వాళ్ళ పట్టించుకోరు. ఎందుకంటే సమర్థుడైన దేవుణ్ణి నువ్వు నేను నమ్ముతున్నాను అనే సంగతి మనకి ఇక్కడ అర్థం. ఇప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయానికి రండి. 29వ వచనం. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి. ఇది చాలా ప్రాముఖ్యం. సో యేసుక్రీస్తు ప్రభువారు చాలామందిని స్వస్థపరిచినాడు. ఆయన స్వస్థపరిచిన విధానం కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా స్వస్థపరిచినాడు. కొద్దిమందినేమో జస్ట్ మాట సెలవిస్తే చాలు స్వస్థత అయిపోయింది. కొద్దిమందినేమో ఆయన ముట్టిదాకా స్వస్థత కలగలేదు. దాని తర్వాత ఇంకా కొద్దిమంది, అంటే ఈ సందర్భానికి ముందు సందర్భంలోనే
రక్తస్రావంతో బాధపడుతున్న ఒక సిస్టర్ ఉన్నది. ఆమె యేసుప్రభు అసలు ముట్టుకోనే లేదు, ఆమె గురించి పట్టించుకోనే లేదు. అసలు ఆమె విశ్వసించి వెనకాల నుంచి వచ్చిందంట. యేసుక్రీస్తు ప్రభుల వారి వస్త్రపు చెంగులు జస్ట్ అట్లా కట్ చేస్తే కాదు, నాకు స్వస్థత అనేది కలుగుతుంది అని చెప్పేసి ఆమె విశ్వసించింది. ఆమెకు స్వస్థత అనేది కలిగింది. సో ఏ రోగానికి ఆ వైద్యం. ఎందుకు ఇట్లా చేసినాడు యేసుప్రభు? కొద్దిమందిని మాట ద్వారా స్వస్థపరిచినాడు, కొద్దిమందిని ముట్టి స్వస్థపరిచినాడు, ఇంకా కొద్దిమంది ఆయన నీడ తాకితే చాలు వాళ్ళకి స్వస్థత కలిగింది అని అంటే ఎందుకు అట్లా అనంటే ఏ రోగానికి ఆ వైద్యం. నార్మల్ డెలివరీ అవుతుంది అని అంటే నార్మల్ డెలివరీ కాదు, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అని అంటే ఆపరేషన్ చేయాలి. నాకు నార్మల్ డెలివరీ వద్దు, ఆపరేషన్ చేయమని పేషెంట్ డిసైడ్ చేయడానికి వీలు లేదు. జ్వరం వచ్చింది అని డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇంజెక్షన్తో తగ్గుతుందా, మందులతో తగ్గుతుందా అని డాక్టర్ డిసైడ్ చేస్తాడు. మందులతో తగ్గుతుంది అని అంటే మాటతో తగ్గుతుంది అని అర్థం. ఇంజెక్షన్తో తగ్గుతుంది అని అంటే మూడితే తగ్గుతుంది అని అర్థం. సో ఏ రోగానికి ఆ వైద్యం. సో రోగాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేసినారు అని అంటే ఆ యొక్క స్వస్థత అనేది చేసినాడు. సో కొద్దిమందిని ఆయన మాట చేత నీకు స్వస్థత కలుగును గాక, నువ్వు వెళ్ళిపో. దాని తర్వాత చనిపోయిన వ్యక్తిని మోసుకొని పోతూ ఉంటే ఆ యొక్క శవాన్ని చేసి ఇట్లా ముట్టిండంట, అంతే చేస్తాడు, జీవం వచ్చేసింది. సో కాబట్టి పుట్టు గుడ్డి వాళ్ళు వీళ్ళని యేసు ప్రభు ముట్టిందాకా స్వస్థత కలగలేదు. సో అంత దూరం నువ్వు నేను తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. మాట సెలవిచ్చినప్పుడు అంటే నేను ఆత్మీయ జీవితంలో సరిగ్గా లేను, సరిగ్గా లేకుండానే బలలో పాల్పొందుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను సరి చేసుకోవట్లేదు, సరి చేసుకోకుండా అట్లనే బలలో పాల్పొందుతున్నాను. మాట మాట్లాడినప్పుడు నేను సరి చేసుకోకపోతే దేవుడు ఏం చేస్తాడంటే నన్ను మూడతాడు. సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే అంత దూరం తెచ్చుకోవద్దు. దేవుడు ముట్టి స్వస్థపరిచే అంత దూరం తెచ్చుకోవద్దు. దేవుడు ఒక్కసారి నన్ను ముట్టిండంటే అది ఎక్కడో ఆల్మోస్ట్ ఆ ప్రాణంలో చివరి కొనము వరకు పోయి 10 బయటకు వచ్చినాడు నాకు ఉంటుంది. అందుకే అంత దూరం మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మాట సెలవిచ్చినప్పుడు ప్రభువా నేను సరిగ్గా లేను, దయచేసి నన్ను క్షమించు, నేను సరి చేసుకుంటాను, నువ్వు మాట్లాడలేవు నాతోని, నేను ఇకపై అట్లా చెయ్యను, అట్లా జీవించను, దాన్ని వదిలేస్తాను, అది వద్దు నాకు అని మనం సరి చేసుకొని మాట సెలవిచ్చినప్పుడు సరి చేసుకొని సెపరేట్ అయిపోతే మంచిది. అట్లా కాకుండా మూర్ఖంగా అట్లనే ఉంటే మరి దేవుడు మూర్ఖాల్సి వస్తుంది. ఉంటే అది ఇంకా ప్రమాదం. అంత దూరం తెచ్చుకోవడం ఎందుకు అంటున్నాను. మాకైతే అదే నేర్పించారు, మా అమ్మ నాయన మాకు అదే నేర్పించారు. దేవుడు ముట్టి బాగు చేసే అంతవరకు తెచ్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఆయన కనుక ముట్టిండంటే చాలా యాస్ట్ అవుతుంది, కోలుకోనీకే దగ్గర చాలా టైం పడుతుంది. ముట్టే వరకే మనం అప్పటికే ఎంతో నష్టపోతాం. అంత దూరం తెచ్చుకోవద్దు అని మాకు నేర్పించినారు, మేము నేర్చుకున్నాం, దేవుడి మాటలు లోపడ్డాము. సో ఆయన మాట్లాడినప్పుడే మా ఆత్మీయ జీవితాలు మేము సరి చేసుకొని ఏం చేసినామంటే ముందుకి కొనసాగినాం. సరే 29వ వచనం 9:29 మాతో చదువుతాం. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. సో మనందరి యొక్క ఆత్మీయ కన్నులు యేసుక్రీస్తు ప్రభుల వారు తెచ్చినాడు. ఆత్మీయ కన్నులు తెరిచిన తర్వాత మనం యేసుక్రీస్తు ప్రభుల వారినే చూడాలి. వీళ్ళకి కన్నులు వచ్చిన మరో క్షణం వీళ్ళు చూసిన మొట్టమొదటి పర్సన్ ఎవరు అనంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే. మనోనేత్రాలు వెలిగించబడ్డ తర్వాత నువ్వు నేను యేసు ప్రభునే చూడాలా. సో మనోనేత్రాలు వెలిగించబడ్డ తర్వాత ఎట్లా జీవించాలో ఇక్కడ ఉన్నది. యేసు ప్రభు వాళ్ళకి మంచి మాట చెప్పినాడు. చూడండి 30వ వచనం. వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితంగా ఆజ్ఞాపించెను. మనోనేత్రములు వెలిగింపబడ్డ తరువాత దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు. ఆ యొక్క ఆజ్ఞలని మనము నెరవేర్చాలి. ఆ యొక్క ఆజ్ఞలలోనే నువ్వు నేను ఉండాలి అనే సంగతి మనకి ఇక్కడ 31
అయినను వారు వెళ్ళి ఆ దేశమందంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. ఈ గుడ్డి వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడ్డ తర్వాత, అంటే వాళ్ళ శారీరక కళ్ళు తెరవబడ్డ తర్వాత వాళ్ళు ఫస్ట్ యేసు ప్రభువుని చూసినారు. మరి యేసు ప్రభువుని చూసినప్పుడు మరి ఆయన ఎట్లా వాళ్ళకు కనపడ్డాడు, ఆయన కళ్ళు ఎట్లా ఉన్నాయి, ఆయన ముఖంలో కళ ఎట్లా ఉన్నది, ఆయన ముఖంలో తేజస్ ఎట్లా ఉన్నది, ఆయన మాట్లాడితే ఎట్లుంటుంది, ఆయన స్మైల్ ఎట్లుంటుంది, ఆయన యొక్క తాకితే ఎట్లా ఉంటుందో అన్నీ అనుభవించిన తర్వాత వాళ్ళ హృదయాలు అనేవి దేవుడి యొక్క సంతోషంతోనే నిండిపోయినాయి. దేవుడు మా జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని మేము వివరించకుండా ఉండలేము అని చెప్పేసి ఆ దేశమంతటా, వాళ్ళ ఊరు మాత్రమే కాదు, వాళ్ళ గ్రామం మాత్రమే కాదు, వాళ్ళ బంధువులు మాత్రమే కాదు, వాక్యంలో రాయబడ్డ మాట ఏంటి అంటే వాళ్ళ దేశమంతా ప్రకటించినట్టు, దేశమంతా. సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, నా యొక్క మనోనేత్రాలు వెలిగింపబడ్డ తర్వాత దేవుని ఆజ్ఞలని అనుసరిస్తూ ఆ యొక్క దేవుడు చేసిన కార్యాలన్నింటినీ కూడా నువ్వు నేను ఇతరులకి తెలియజేసే వారిగా ఉండాలా. వీళ్ళు దేశమంతటా ప్రచురం చేస్తారట. మరి అది ఏ దేశమో మనకు తెలియదు, ఏ దేశానికి చెందిన వాళ్ళు మనకు తెలియదు, కానీ ఆ దేశం అంతటా వాళ్ళు ప్రచురం చేస్తారు. సో ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ముందు నడుస్తూ నీకు నాకు నేర్పిస్తున్న పనులు ఏంటి అని అంటే, ఈరోజు మనం చూసింది ఐ యామ్ ఏబుల్ గాడ్, నేను సమర్థుడైన దేవుణ్ణి అనే సంగతి దేవుడు మనకు ఈరోజు గుర్తు చేసినాడు. సో అపోస్తలుడైన యోహాను ఆయన ప్రకటన గ్రంథంలో మనకు మంచి మాట్లాడుతుంది. ఆయన ఆల్రెడీ పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినాడు. దేవుడు ఆయనని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక దూత ఉన్నాడంట. ఆ దూత దగ్గర ఒక గ్రంథం ఉన్నది. ఆ యొక్క గ్రంథానికి 7 ముద్రలు ఉన్నాయంట. ఆ యొక్క ముద్రలు విప్పడానికి యోగ్యుడు ఎవరు అని ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఎవరు ఆ యొక్క గ్రంథాన్ని, ఆ సింహాసనాసీనుడైన దేవుని చేతిలో గ్రంథం ఉంది. ఆ యొక్క గ్రంథాన్ని తీసుకునే వాళ్ళు ఎవరు, ఆ గ్రంథానికి ఉన్న 7 ముద్రలు విప్పడానికి యోగ్యుడెవరు, హూ ఈజ్ ఏబుల్ టు డెలివర్ దోస్ సీల్స్, ఆ యొక్క ముద్రల్ని విప్పడానికి యోగ్యుడెవరు అని ఆయన చూస్తున్నాడంట. చూడండి, ప్రకటన 5:3. ఇది ఒకటి చూసి ముగించేస్తాం. ప్రకటన 5వ అధ్యాయము 3వ వచనం. పరలోకమందు గాని భూమి యందు గాని భూమి కింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను ఆ చూచుటకైనను ఎవనికి నీ శక్తి లేకపోయిన, పరలోకమందు గాని భూమి యందు గాని భూమి కింద గాని ఎవరైనా సరే ఆ గ్రంథమును విప్పకు కానీ ఆ యొక్క గ్రంథం వైపు చూచుటకు కానీ ఎవరికి కూడా శక్తి సరిపోలేదంట. ఎవరికి కూడా ఆ యొక్క సామర్థ్యం అనేది లేదు. యోగ్యుడు కూడా ఎవరు లేరంట. బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, 7 ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని, ఆ యొక్క గ్రంథమును విప్పడానికి జయము పొందిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. దావీదు వేరు చిగురు, ఆయన ఈ యొక్క లోకానికి వెళ్ళినాడు, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినాడు, లోకాన్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వెళ్ళినాడు. లోకంలో ఎంతో గొప్ప పోరాటం చేసినాడు, అంధకార శక్తులతో పోరాటం చేసినాడు, సైతాన్తో పోరాటం చేసినాడు, దురాత్మ సమూహములతో ఆయన పోరాటం చేసినాడు. సైతాన్ని, వాడి అనుచరులని, వాడి యొక్క యుక్తిని, వాడి యొక్క కుయుక్తిని, వాడి యొక్క కార్యాలన్నింటినీ ఆయన అంతం చేసినాడు. ఆయన యోగ్యుడు. ఆ యొక్క వ్యక్తి ఉన్నాడు చూడు, ఆ యొక్క గ్రంథాన్ని ఆయన తీసుకుంటాడు, ఒక్కొక్క ముద్రని ఆయన విప్పుతాడు. గ్రంథం ఒకటే కానీ దానికి 7 ముద్రలు. 1, 2, 3, 4, 5, 6, 7. చూసినారా 7 ముద్రలు? గ్రంథం ఒకటే కానీ ఎన్ని ముద్రలు ఉన్నాయి దానికి? 7. ఒక గ్రంథం
7 ముద్రలు. ఒక్కొక్క ముద్ర విప్పితే అద్భుతం జరుగుతుంది. సరే, ఆ యొక్క గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు. సో సమర్థుడైన దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నాం అనే సంగతి చూస్తూ కొన్ని సంగతులు మనము చూసినాం. దగ్గర దగ్గర 5 లేకపోతే 6 వచనాలు. మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికం చేసే శక్తి గల దేవుడు అని చూసినాం. అగ్నిలో నుండి మనల్ని తప్పించడానికి శక్తి గల దేవుడు అని చూసినాం. దాని తర్వాత సింహపు బోర్లో నుండి మనల్ని తప్పించడానికి శక్తి గల దేవుడు. యోబు 42:2 నీవు సమస్త క్రియలు చేయగలవు, నీవు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కాదు. సో కాబట్టి ఎందుకు దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడు అంటే ఆయన సమర్థుడు అనే సంగతి, అనే అనుభవంలోనికి నువ్వు నేను రావడానికి ఆయన సామర్థ్యతని మనకు తెలియజేయడానికి దేవుడు ఏం చేసినాడు అని అంటే మనకి ముందు ఆయన నడుస్తున్నాడు. లూకా సువార్త 5:17 లూకా సువార్త 5:17 5:17 బోధించుచుండగా గలిలయ యూదా దేశములో ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. గలిలయ దేశం నుండి వస్తున్నారు, యూదయ దేశం నుండి వస్తున్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. అందరూ పెద్ద పెద్దోళ్ళే. కానీ ఎవరికి కూడా శక్తి లేదు, ఎవరికి కూడా సామర్థ్యత లేదు. ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండేది అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి స్వస్థపరిచే శక్తి ఉంది అని అర్థం. సో కాబట్టి లోకంలో ఎవరికి లేని శక్తి సామర్థ్యాలు యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నాయి. లోకంలో ఎవరు కూడా చేయలేని అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభు వారు చేసినారు. సో ఎందుకు యేసు ప్రభు ముందు నడుస్తున్నాడు, నీ ముందర నడుచున్నాడు యెహోవా అంటే ఆ దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు మనము తెలుసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ముందుగా నడుస్తున్నాడు అనే సంగతి మనం ఈరోజు చూద్దాం. సో దేవుని ఇష్టమైతే ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి, అవి కూడా చూడడానికి ప్రయత్నం అనేది చేస్తాం. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థనతో కూడిగా ముగిస్తాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, మీరు అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు అని మాటకై చూస్తారు. పలుకు తండ్రి అనేక సందర్భాలలో ప్రభు మరి ఎంతో తక్కువగా మేము ఊహిస్తాము, నేను పాస్ అయితే చాలు అనుకుంటాం, కానీ మీరు మమ్మల్ని ఫస్ట్ క్లాస్లో పాస్ చేస్తారు. అది మీ యొక్క శక్తి సామర్థ్యం. పలుకు చిన్న ఉద్యోగం వస్తే చాలు అని అనుకుంటాం, కానీ చాలా పెద్ద ఉద్యోగం మీరు మాకు ఇస్తున్నారు, అందుకని చూస్తారు. పలుకు తండ్రి మరి శారీరకంగా ఆత్మీయంగా కూడా మరి నేను అద్భుతంగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూ వస్తున్నందుకు మీరు వెళ్ళేది అన్నారు. మీ ముందర నడుచువాడు యెహోవా అనే మాటని మాకు తెలియజేస్తున్నారు. మా ముందు మీరు నడుస్తూ మీ యొక్క శక్తి సామర్థ్యాలను మాకు చూపిస్తూ వస్తున్నందుకు మీకు వెళ్ళేది అన్నారు. పలుకు తండ్రి సమస్తములకి ఆధారభూతులు మీరే. ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే మాటకై మిమ్మల్ని సూచిస్తున్నాం. పలుకు తండ్రి నిన్న మీ ప్రియులకై స్తోత్రాలు. మితపడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నిలబెట్టండి, కలింపజేయండి. పలుకు తండ్రి అగ్ని లాంటి శ్రమల గుండా, అగ్ని లాంటి పరీక్షల గుండా ఎవరైతే వెళ్తున్నారో, గర్జించు సింహమైన సాతాను చేత ఎవరైతే కర్మపడుతున్నారో, పలుకు తండ్రి ఆయా వ్యాధులు కానీ, ఆయా మరి ఆయన తలంపులు కానీ, ఆలోచనలు కానీ, చింత మరి ఆయన అపవిత్రాత్మల చేత మరి ఆయన ఎవరైతే పీడింపబడుతున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. పలుకు తండ్రి మరి నేను వాళ్ళ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం, కరెక్ట్ రోమర్ మితబడిన వాక్యంపై స్తోత్రాలు. పలుకు తండ్రి యొక్క స్టడీని మేము కంటిన్యూ చేస్తున్నాం, మరి ఆయన యొక్క స్టడీలో కూడా రెగ్యులర్గా మేము కూడా ఉండేలాగా సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మోకరించిన ప్రతి ఒక్క బిడ్డకై స్తోత్రాలు. వాళ్ళ అక్కకు తీర్చండి, వాళ్ళతో మీరు ఉండండి, వాళ్ళ చేతి పని దీనికి ఆశీర్వదించండి. ఇంట్లో కూడా శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి. మేమందరం కూడా
వాక్యాన్ని చదువుట మరవకూడదు, ప్రార్థన చేయడం మరవకూడదు, మీ సన్నిధిని మరవకుండా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. ముందున్న సమయాన్ని మీ దగ్గర హస్తాలకు అప్పగిస్తూ మీ దీవనాశీర్వాదాలతో మమ్మల్ని పంపించవలసిందిగా కోరుతున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగిపెడుతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో నడిపించడం కాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.